నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నియోజకవర్గంలో జరుగుతున్న పంట కాలువలు మురుగు డ్రైన్ల మరమ్మత్తు పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కేఎస్ఎం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు భరోసా కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం కొల్లిపర పాలకేంద్రం కళ్యాణ మండపంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో రైతును ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పేరుతో చేసిన 1600 కోట్ల అప్పును కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలోపు తీర్చినట్లు చెప్పారు. అధిక దిగుబడులు వచ్చే విధంగా రైతులు సాగు చేపట్టాలన్నారు. కనీస మద్దతు ధర కల్పించి ప్రతి రైతుకు అండగా ఉంటామన్నారు. అదేవిధంగా రానున్న వారం రోజులలో కొల్లిపర మండల పరిధిలో 7000 మందికి అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. అధికారులు పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పారు. ఈ పంట నమోదు ఇంకా జరగవలసి ఉందని దానిని కూడా పూర్తి చేయాలని, కౌలు రైతుల వివరాలు సేకరించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. సబ్సిడీపై రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో కొల్లిపర ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొదటి స్థానంలో ఉండేదని, మరలా దాన్ని సాధించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. సంవత్సర కాలం ఎవరు ఊహించిన విధంగా మనం ఒక కొత్త ఆలోచనతోటి చొరవ చూపించి ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వం ఎవరైతే రైతుల్ని మోసం చేసి బకాయిలు వదిలి వెళ్ళిపోయిందో వాటి విషయంలో కూడా మొదటి రోజు నుంచి కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తూ వచ్చాం. ఆ ప్రభుత్వం మరి వాళ్ళు కాలం పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. మన కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు రైతుల్ని ఆదుకుందాం అనే ఆలోచనతో ఈ 1674 కోట్ల బకాయిలు కూడా నెల రోజుల్లోనే తీర్చే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మేము చూసాం. మొట్టమొదటిసారి మనం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 70 లక్షల మెట్రిక్ టన్నులు కనీస మద్దతు ధరకి కొన్న ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. కొన్నవే కాదు, ఆ రైతుల ఖాతాలోకి 24 గంటల లోపే 12,800 కోట్ల రూపాయలు మనం జమ చేశాం. ఖరీఫ్లో కొంతవరకు మన దగ్గర చాలా మంది రైతులు అప్పటికే స్థానికంగా ఉన్న సమస్యలతో మీరు గతంలో మీకున్న అలవాటు ధనాలకు ఇచ్చారు. ధనాలతో పాటు స్థానికంగా ఉన్న ఈ మిల్లుల ద్వారానే అమ్మాలనే ఆలోచనతో మీరు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ మిమ్మల్ని అందరిగా నేను కోరుతున్నాను, ఏ విధంగా ఉపయోగపడిందో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజు మన పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద మన బిడ్డలందరికీ పీపీటీ బస్సులు ఇవ్వగలుగుతున్నామంటే ఆ రోజున వర్షాలు పడుతున్న తరుణంలో మీరందరూ కూడా ఆందోళన చెంది మన గుంటూరు, బాపట్ల జిల్లా, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో చాలా మంది రైతులు ప్రభుత్వానికి అమ్మారు. కాబట్టి మనం ఈ రోజు మన బిడ్డలకి ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం ఈ మధ్యాహ్న భోజన పథకం మనం అందించగలుగుతున్నాం. 24 గంటల్లోనే మీ ఖాతాలో డబ్బులు జమ చేశాం. అది మామూలు విషయం కాదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 12,800 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా మీకు కనీస మద్దతు ధర ఇచ్చేటట్టు ఇవ్వడమే కాకుండా మీకు డబ్బులు 24 గంటల లోపే ఎప్పుడైతే మీరు పారదర్శకంగా నిజాయితీగా మీ దగ్గర మేము తీసుకున్న ధాన్యానికి స్లిప్ రేజ్ చేసి కల్లాల దగ్గర ఉంచడానికి మిల్లుకి తీసుకెళ్లి మిల్లులో 4 గంటల కన్నా ఎక్కువ సమయం వెచ్చించకుండా ఇమీడియట్ గా మీకు అందించే కార్యక్రమాలు మీరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మీ మంచి కోసం, మన రాష్ట్రం, మన దేశం కోసం, మన భవిష్యత్తు కోసం. ఎందుకంటే మీరు కష్టపడించిన ధాన్యాన్ని మన మిల్లుకి ఇస్తే ఆ మిల్లు ద్వారా మన బిడ్డలకి మనం బియ్యం అందించి పౌష్టిక ఆహారం అందించగలుగుతాం. సూపర్ 6 లో మీ అందరికీ కూడా చెప్పాం, ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉన్న చదువుకునే విద్యార్థికి
ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే గతంలో లాగా ఒక బిడ్డ కుటుంబానికి కాదు, ఎంతమంది విద్యార్థులు ఉన్నా వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నాం. ఇచ్చిన మాట మేరకు మనం మీరు చూసిన రాష్ట్ర వ్యాప్తంగా 10,019 కోట్ల రూపాయలు ఒకేసారి 68 లక్షల మంది పిల్లలకి మన విద్యార్థులకు ఆ తల్లుల ఖాతాలోకి డబ్బులు జమ చేసిన మన తల్లిదండ్రుల కార్యక్రమం ద్వారా రాబోయే వారం 10 రోజుల్లో మీ అందరికీ కూడా ఎదురు చూస్తున్న రైతాంగం ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావం కింద 7,800 మందికి మన కొలిపర మండలంలోనే మనం నిధులు అందించబోతున్నాం. 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా మీకు 3 విడతల్లో ఆ డబ్బులు పడినట్టు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుని క్యాబినెట్ లో తీర్మానం చేశాం. తప్పకుండా మీకు మీ ఖాతాలో ఆ డబ్బులు అందించే విధంగా చేస్తాం. ఈ రోజు వ్యవసాయ పరికరాలు మనం ఏ విధంగా రైతుకి మేలు చేయాలని గతంలో మనం ఇక్కడే ఈ పాల కేంద్రంలోనే అనేక కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం. గతంలో 5 సంవత్సరాలు మానేశారు, ఎవరు పట్టించుకోలేదు. సబ్సిడీ రూపంలో మీకు ఇవ్వాల్సిన యంత్రాలు డైవాన్స్ స్ప్రేయర్లు కానివ్వండి, రోటావేటర్లు కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ కోసం పైపులు కానివ్వండి, లేదా చిన్న ట్రాక్టర్లు అటువంటి యంత్రాలు ఏది కూడా గతంలో మనకి సబ్సిడీ రావాల్సిన విషయంలో జాప్యం జరిగేది కాదు. ఈసారి మొట్టమొదటిసారి ఇప్పుడు మీరే చూస్తున్నారు. ఈ రోజున 26 లక్షల రూపాయలు మనం సామాగ్రి కొనుగోలు చేస్తే ప్రభుత్వం నుంచి 10,40,000 రూపాయలు సబ్సిడీ మన రైతులకి ఈ రోజున ఇస్తున్నాం. ఈ ఒక్క రోజు మలేరియా మాసోత్సవాల సందర్భంగా జిల్లా మలేరియా శాఖ అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం తెనాలి పట్టణంలో మారిస్పేట లక్ష్మీనగర్ కాలనీలలో స్థానిక మలేరియా ఫైలేరియా సిబ్బంది మరియు వార్డ్ హెల్త్ సెక్రటరీలతో మలేరియా మాసోత్సవాలపై ర్యాలీ నిర్వహించారు. మలేరియా వ్యాధితో పాటు దోమల వ్యతిరేక నినాదాలు చేస్తూ కరపత్రాలు పంచుతూ ప్రజలలో దోమల పట్ల మరియు మలేరియా వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక మార్స్పేటలోని నల్లమోతు చెంచరామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు మలేరియా మాసోత్సవాలపై అవగాహన కల్పిస్తూ నీటి నిల్వలు ఉన్న చోట దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని పెంచుకోవడం ద్వారా వివిధ రకాలైన వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయని, నీటిని నిల్వలు లేకుండా చూసుకుంటానే మూల సూత్రం ద్వారా దోమలను తద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టవచ్చునని తెలిపారు. 2027 నాటికి భారతదేశంలో మలేరియా పూర్తిగా నిర్మూలించాలని, 2030 నాటికి మలేరియా రహిత భారతదేశంగా ఏర్పడాలని తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో మలేరియా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ కరీముల్లా, ఎన్సీసీ ఆఫీసర్ పులి భాస్కర్రావు, ఉపాధ్యాయులు బత్తుల శ్రీనివాసరావు, గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, ఎస్హెచ్ఏ రవికుమార్, హెల్త్ సూపర్వైజర్ దీపాల శ్రీనివాసరావు, దాసరి నాగమల్లేశ్వరరావు, బండారు మల్లేశ్వరరావు, తిరువీధుల శివరాం ప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ షేక్ రషీద్, షేక్ నవీద్, షేక్ కరీముల్లా, ఆలా వేణుగోపాల్, శంకా శరత్ బాబు, మున్నంగి రత్నాకర్రావు, షేక్ బాషిద్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్త భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ జూన్ నెలలోనే ఎక్కువ మనం ఇది చేసుకుంటున్నాము. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? వెరీ గుడ్. ఈ జూన్ నెలలోనే మనం చేసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు దాకా మనం వేసవకాలాన్ని అనుభవించాం. ఇప్పుడు రాబోయేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో మనకి వచ్చే వ్యాధులు 2 రకాల వ్యాధులు వస్తాయి. ఒకటి దోమ ద్వారా వచ్చే వ్యాధులు, రెండోది నీటి ద్వారా వచ్చే వ్యాధులు. ఈ 2 రకాలే మనకి ఈ వర్షాకాలంలో మనకు వస్తూ ఉంటాయి. 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరిచిన తెనాలి నారాకోడూరు రోడ్డును మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు వద్ద పూజా కార్యక్రమాలు జరిపి అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గతంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి చూశాం. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తరపున జగన్ నిద్ర మేల్కొనే విధంగా గుడ్ మార్నింగ్ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి కేబినెట్ సమావేశం నుంచి రోడ్ల అభివృద్ధిపై ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. గతంలో గుంతలమయమైన రోడ్లతో ప్రయాణం కష్టతరంగా ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక తక్కువ సమయంలో తెనాలి నుండి గుంటూరు, విజయవాడ చేరుకునేలా రోడ్లను అభివృద్ధి పరిచామని తెలిపారు. ఇంకా తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లను అభివృద్ధి పరిచామని, కొన్ని రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సంక్షేమం అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
కష్టకాలంలో పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసిన ఆర్ఎండ్బి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు పట్టణం నుంచి తెనాలికి కలిపే రోడ్డు, ప్రధానమైన రోడ్డు నారాపూర్ నుంచి తెనాలి వరకు, దీనికి గతంలో ఒక 5 సంవత్సరాలు కనీసం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి మనం అందరం చూసాం. అదేవిధంగా తెనాలి నుంచి మంగళగిరికి వేయాల్సిన రోడ్డు కూడా ఎంత దారుణంగా వదిలేశారో దాని నుంచి కూడా మనం చూసాం. అధికారం అనేది ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలి. మనకున్న అవకాశాన్ని మనం నిధులు తీసుకొచ్చి తప్పకుండా మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే విధంగా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా అహర్నిశలో కృషి చేయాలి తప్ప ఏదో అహంకారంతో 4 ఉపన్యాసాలు ఇచ్చేసుకుని కాలం పూర్తి చేసుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రజలు మన ఒక నమ్మకంతో ఎన్నుకున్నారు కాబట్టి మనం ఒక బాధ్యత చేయాలి. గతంలో జనసేన పార్టీ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితి గురించి కనీసం ఈ వర్షాకాలంలో ఎట్లా ఉండేదో మీరు అందరూ చూశారు. తట్టెడు మట్టి కూడా తీసుకొచ్చి కూర్చున్న పరిస్థితులు మన రాష్ట్రం ఎక్కడ కూడా చూడలేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపాలని గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు సోషల్ మీడియా ద్వారా చేపట్టిన కార్యక్రమం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచింది. నిజంగానే కడపలో ఇట్లా ఉందా, అనంతపురంలో ఇట్లా ఉందా, శ్రీకాకుళంలో ఈ విధంగా ఉందా, తూర్పుగోదావరి జిల్లాలో ఈ విధంగా ఉందా, కృష్ణా జిల్లాలో ఈ విధంగా ఉందా అని ప్రజల్ని మరొకసారి వారికి తెలిపే విధంగా ఆ రోజు మేము చేసాం ఆ ప్రయత్నం. మొట్టమొదటి కేబినెట్ సమావేశం నుంచి కూడా ఖచ్చితంగా రహదారులని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. అన్యాయంగా 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టారని దానిపైన ముఖ్యమంత్రి గారు కూడా చాలా చొరవ చూపించి దీనిపైన దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో గుర్తు చేశారు గతంలో మనం చేసిన ఉద్యమాన్ని. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్ఫూర్తిగా తీసుకుని ఒక త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో మనం ఆ రోజున ఆలోచించాం. కానీ నిధుల కొరత, రోడ్ల ఎస్టిమేషన్ కూడా సరిగ్గా లేదు. ఇంతకుముందు డిఈ గారు చెప్పినట్టు కాంట్రాక్టర్లు కూడా నేను తప్పు పట్టలేను. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన పనులకి బకాయిలు భయంకరంగా మిగిలిపోయినాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన సమయంలో వాళ్ళకి చెల్లించలేదు. సమయం కాదు కదా, వాళ్ళు పాపం వడ్డీకి తెచ్చుకున్న ఆ రుణాలతోటి వాళ్ళు చేసిన పనులు కూడా ఏమాత్రం కూడా వాళ్ళని ప్రోత్సహించలేదు. కాబట్టి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మొండిగా మేము చేయలేం, మాకు టెండర్ వచ్చింది, మేమే కాంట్రాక్టర్ కానీ మేము పనులు చేయలేదు కాబట్టి పాత బకాయిలు మాకు చెల్లించడం మాకు ఇబ్బంది పడతామని చెప్పారు. ప్రజలందరికీ ఎన్నికలప్పుడు, ఎన్నికలు అయిన తర్వాత కూడా నేను మాట ఇచ్చాను, మొట్టమొదటి రోడ్డు మనం చేపట్టబోయేది తెనాలి నుంచి మంగళగిరి రోడ్ అని. సో దానికి కూడా ఏంటంటే కేవలం గుంతలు పూడ్చే కార్యక్రమం కాదు, ఖచ్చితంగా ఆ రోడ్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో దాదాపు 5,50,00,000 రూపాయలతోటి ఆ రోడ్డు పనులు పూర్తి చేశాం. తెనాలి నుంచి నారాపూర్ వరకు రోడ్డు కూడా మీరు చూశారు. అందరికూతురు దాటగానే ఏ విధంగా యాక్సిడెంట్లు జరిగేవో, సన్నం జార్లు కూడా ఎవరైతే ఎంత అధ్వానంగా రోడ్డు ఉండేదో, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది బిడ్డలు పాపం చదువుకోవడానికి కోసం, ఉద్యోగాల కోసం ఇతర పట్టణాలకి వెళ్ళొస్తుంటే వాళ్ళ పడిన ఇబ్బందులు, ఆ కుటుంబంలో జరిగిన ఆ ప్రమాదం వల్ల వాళ్ళ బాధ వర్ణాతీతం. కట్టగలం దగ్గర ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన దూరదృష్టితో కార్యక్రమం చేయాలని ఈ 3,50,00,000 రూపాయలతోటి తెనాలి నుంచి నారాపూర్ రోడ్డు నిర్మాణం కూడా, అది కూడా కేవలం గుంతలు పూడ్చడం కాదు, పునర్నిర్మాణం చేసాం ఆ రోడ్డు కూడా. అదేవిధంగా గుంటూరు నుంచి హనుమాన్ పాలెం వెళ్లే రోడ్డు, అక్కడ కూడా కాంట్రాక్టర్ సమస్య, ఆ సమస్య ఈ రోజుకి ఉంది. మరి డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎప్పుడు చొరవ చూపించి దాన్ని పరిష్కరిస్తారు. కానీ ప్రస్తుతం కాజీపేట వరకు 3 కోట్ల రూపాయలతో ఆ వర్క్ పూర్తి చేశాం. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కౌన్సిలర్లు మానసారెడ్డి, జైపాల్, ఆర్ఎండ్బి డిఈలు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున మనం చూస్తున్నాం. ఇలా గుడిపాలెం రోడ్డు అయితే కానీ, బోస్ రోడ్డు అయితే కానీ, ఇలాంటి ఎన్నో అభివృద్ధి తెనాలి పట్టణాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి తీసుకెళ్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. తప్పకుండా పార్టీలో అతీతంగా మీ ఏమిటో మేము తప్పకుండా ఉంటాము సార్. మాకు తెనాలి పట్టణాన్ని అభివృద్ధిలో మాలో కూడా మేము కూడా ఎంతో కొంత న్యాయం చేయాలనేది మా ఆశయం కదా సార్. తప్పకుండా మీ సపోర్ట్తో ఇంకా మరింతగా అభివృద్ధి వైపు తీసుకెళ్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇది గత 5 సంవత్సరాలుగా ఎంతో ఇబ్బందికరంగా ఉన్న ఈ తెనాలి నారాపూర్ రోడ్డు అసలు వాహనదారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గుంతలతోటి ఎన్నో ప్రమాదాలు, యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. రాని పరిస్థితిలో, కాంట్రాక్టర్ ముందుకు రాని పరిస్థితిలో మన సార్
కాంట్రాక్ట్ పిలిపించి ఎంతో ఒత్తిడి చేసి ఈ పనిని త్వరితగతిన పూర్తి చేసినాము. నియర్లీ 4.4 km 300 lakhs తోటి ఇప్పుడు ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా పోతున్నారు. వారి కృషి వలన మనం అతి తొందరలో పూర్తి చేసుకోగలిగినాము. తెనాలి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పంట కాలువల పరిశుభ్రత పనులను మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పరిశీలించారు. బురిపాలెం, చక్రాయపాలెం, దావులూరు, కొల్లిపరలో పర్యటించి పంట కాలువల్లో జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. పనులు ఏ మేరకు జరిగాయి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో ₹1 కోటి పైగా నిధులతో పంట కాలువల అభివృద్ధి పరచడం జరుగుతుందని, కొల్లిపర మండలంలో కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాలువల మరమ్మతులను చేపడుతున్నట్లు చెప్పారు. డొంక రోడ్ల ప్రస్తావన రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి అభివృద్ధిని కూడా కృషి చేస్తామని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో పంట కాలువలపైన ప్రధానంగా దృష్టి సారించి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దిగువ ప్రాంతాల్లో దారి పొడుగున ప్లాస్టిక్, ఈ వ్యర్థాలు ఎక్కడికక్కడ కాలువల్లో ఆ ఫ్లో ఆగిపోతూ చాలా సమస్యలు వస్తున్నాయి అనేది మన దృష్టికి వచ్చింది. దానికి అనుకూలంగా నిన్న కూడా చెప్పాను నేను, తెనాలి మండలంలో దాదాపు ₹1,47,00,000 మనం 47 కిలోమీటర్లు పంట కాలువలపైన దృష్టి పెట్టి మరమ్మతులు చేపిస్తున్నాం. కొల్లిపర మండలంలో కూడా కొల్లిపర ఛానల్ కానివ్వండి, చక్రపాలెం దగ్గర బురిపాలెం ఛానల్ కానివ్వండి, వీటి అన్నింటిపైన కూడా ఈరోజు గ్రామాల్లో పర్యటించి సమీక్షించుకున్నాం. రైతాంగం వీటితో పాటు డొంక రోడ్ల గురించి కూడా ప్రస్తావించారు. దాదాపు ₹10 కోట్ల ఈ సంవత్సరం మన నియోజకవర్గానికి డొంక రోడ్ల కోసం తీసుకొచ్చాం. అయితే ప్రాధాన్యత ఇచ్చుకొని ముందు పంట కాలువలపైన, దాని తర్వాత డొంక రోడ్లు ఏ విధంగా మనం మరమ్మతులు చేయగలుగుతాం, రైతుకు ఉపయోగపడుతుందో చూసి తప్పకుండా వాటి గురించి కూడా గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్తాం. తెనాలి మున్సిపల్ హాల్లో స్కూల్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, మెప్మా, డ్వాక్రా గ్రూప్ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ట్రయల్ రన్ గా 19వ తేదీన చేపట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి లక్ష్మీపతి పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా అభ్యసన ఎంతో మంచిదని ఆయన అన్నారు. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు, వివిధ సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొంటారని ఎంఈఓ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ఓ రాంప్రసాద్, ఏసీపీ శ్రీమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా అన్నారు. మన తెనాలి పురపాలక సంఘ పరిధిలో రేపు 19వ తారీఖు చిన్న ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. దానికి పబ్లిక్, పిల్లలు, విద్యార్థులందరూ కూడా హాజరవుతారు. 19వ తారీఖు మన మున్సిపల్ మార్కెట్ ముందు ఏర్పాటు చేశాము. దానికి అందరూ పార్టిసిపేట్ చేయమని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఎంతో మన గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మరి 2 కార్యక్రమాలు, మెగా ఈవెంట్లు జరిగిపోతూ ఉన్నాం. దానికి మీ అందరూ కూడా సహకారం అవసరం. దానిలో స్కూల్ పిల్లలు, టీచర్సు, మరియు పబ్లిక్, మెగా సంఘం ఉపాధ్యులు, ఎంప్లాయీస్, అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మీ అందరూ దీన్ని సహకరించమని కోరుకుంటూ, అలాగే రేపు మా తెనాలి పురపాలక సంఘం పరిధిలో మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా స్పష్టంగా చేయటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రతి డ్రైన్ డీసిల్టేషన్ చేస్తూ ఉన్నాము. సంబంధించి ప్రోగ్రామ్స్ని స్కూల్స్లో కావచ్చు, మున్సిపల్ ఆఫీసులో కావచ్చు, పురవీధుల్లో కావచ్చు, సెంటర్స్లో కావచ్చు, వాటిల్లో మరి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 19వ తారీఖు కార్యక్రమాన్ని, అంటే ట్రయల్ రన్గా 19వ తారీఖు, అదేవిధంగా మెయిన్ ప్రోగ్రాం 21వ తారీఖుని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా గ్యాదరింగ్, 500 మంది పిల్లల్ని గ్యాదరింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అందరినీ కూడా ప్రధానోపాధ్యాయుల్ని, వ్యాయామోపాధ్యాయుల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి పిలిపించి మరి ఎస్ఓపి మొత్తాన్ని కూడా చెప్పడం జరిగింది. దీనిలో ముఖ్యంగా కమిషనర్ గారు ఒక టీషర్ట్స్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అభినందనీయం. మరి పిల్లలందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో మరి అందరూ కూడా తీసుకొచ్చి దీనిలో మరి ఇన్వాల్వ్ చేయవలసిందిగా కోరుకుంటూ
చినిగిన బూట్లు, జిప్పులు పనిచేయని బ్యాగులు, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా గత ప్రభుత్వం జగనన్న విద్యా కిట్లు పేరుతో విద్యార్థులను మోసం చేయడమే కాక ఆ పథకం పేరుతో అడ్డగోలు అవినీతికి పాల్పడిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం చెంచిపేట కేఎస్ఎం పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై 500 మంది విద్యార్థులకు విద్యామిత్ర కిట్లను అందజేశారు. అదేవిధంగా 2025 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 31వ వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి సహకారంతో మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యాశాఖ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 34,000 కోట్ల నిధులను వెచ్చిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ విధంగా విద్యార్థులను మోసం చేసి జగనన్న పేరుతో విద్యా కిట్లు ఏ విధంగా పంపిణీ చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. మంగళగిరిలో స్వయంగా 100 కోట్లు ఈ పథకానికి సంబంధించి అవినీతి నగదును ఎన్ఫోర్స్మెంట్ స్వాధీనం చేసుకుందని గుర్తు చేశారు. చినిగిన బూట్లు, జిప్పులు పనిచేయని బ్యాగులు ఇవ్వడమే కాక నాణ్యతలో ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా విద్యా కిట్లు అందజేశామని ప్రకటనల ద్వారా చెప్పారు తప్ప క్షేత్రస్థాయిలో అది ఎక్కడ జరగలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని, మొదటి సంవత్సరం సంక్షేమం అభివృద్ధి మీద దృష్టి సారించామని, 2వ సంవత్సరం విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు. రానున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు ప్రతి సంవత్సరం విద్యాశాఖ ద్వారా 34,000 కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తూ ఉంటాం. అయితే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెరగాలి. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలతో పోల్చుకుంటే 100% మనకున్న ఫ్యాకల్టీ కానివ్వండి, మనకున్న ఈ మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఎక్కడైనా సరే పోటీ పెట్టినప్పుడు మనమే ముందుంటాం. చాలా దశాబ్దాల నుంచి ప్రైవేట్ పాఠశాలలు రావడం, అక్కడ ఏదో బాగా చెప్పేస్తారు, ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం బాగా చెప్తారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా మన సమాజంలో ఉన్న ప్రెషర్ వలన ఎక్కువగా మన బిడ్డల్ని మన ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తూ ఉంటాం. కానీ ఒక తపనతోటి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారు మన రాష్ట్రంలో ప్రత్యేకంగా మనం ఈ రోజున భారతదేశంతో పోల్చుకుంటే అక్షరాస్యత మనం ఇంకా తక్కువగా ఉన్నాం. 67% ఉన్నాం మనం. కేరళ లాంటి రాష్ట్రంలో అది దాదాపు 90% చేరింది. సో మనం కూడా మన రాష్ట్రంలో ఇంకా ఎదగాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఫోకస్గా కొన్ని మార్పులు తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా బిడ్డల్ని మోసం చేసి జగనన్న విద్యా కిట్లని ఆ రోజున వాళ్ళు పంపిణీ చేశారో మీరు చూశారు. అడ్డగోలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే స్వయంగా మంగళగిరిలో 100 కోట్ల రూపాయల క్యాష్ పట్టుకుంది ఆ ట్రాన్సాక్షన్. మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు నేను ప్రెస్ మీట్లు పెట్టి పదే ఎందుకంటే తల్లిదండ్రులు చూపించేవాళ్ళు చినిపోయిన బూట్లు, ఆల్రెడీ జిప్పులు పనిచేయని బ్యాగులు, నాణ్యత ఏమాత్రం లేకపోయినా దానికి అప్పుడు ఒక అద్భుతమైన ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు, ఇబ్బంది పెట్టేవాడు. ఏ విధంగా క్వాలిటీలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా క్వాలిటీని మేము తీసుకొచ్చామని ప్రెస్ మీట్ల ద్వారా పెద్ద మాటలు చెప్పారు తప్ప వాస్తవంగా క్షేత్రస్థాయిలో లేదు. నేను ఈ సంవత్సరం తెనాలి నియోజకవర్గంలో ఫస్ట్ ఇయర్ అంతా రోడ్లపైన దృష్టి సారించాం, సంక్షేమ పైన దృష్టి సారించాం. 2వ సంవత్సరంలో ఎంటర్ అయ్యాం కాబట్టి నేను మాటిస్తున్నాను మన ప్రజలందరికీ, ఈ సంవత్సరం నేను ఫోకస్ చేసేది, నిధులు తీసుకొచ్చేది, మన సర్వీస్ డెలివరీ ఇంప్రూవ్ అయ్యేది ఫస్ట్ ప్రయారిటీ నేను ఇచ్చేది మన పాఠశాలకి, ప్రభుత్వ పాఠశాలకి. 2వ ప్రయారిటీ నేను ఇచ్చేది మన హాస్పిటల్స్కి. ఎందుకంటే విద్యా, వైద్యం 2 ఉంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక భరోసా మిగులుతుంది. ఒక మంచి ఆరోగ్యం ఇవ్వగలిగితే మనం ఇంకా ఎక్కువ సంవత్సరాలు మనం పనిచేయగలుగుతాం. ఆ 173లో 110 మంది ప్రైవేట్ విద్యార్థులు, 63 మాత్రం ప్రభుత్వ పాఠశాల. నేను ఇమీడియట్గా కలెక్టర్ గారు చెప్పాను, నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఆ సంఖ్య రివర్స్ అవ్వాలి. ప్రభుత్వ పాఠశాల నుంచి 110 అవ్వాలి, మన ప్రైవేట్ పాఠశాల నుంచి 63 అవ్వాలి తప్ప ఈ విధంగా మాత్రం మనం ఈ సంవత్సరం ఒప్పుకునే పరిస్థితి లేదు. తెనాలి, కొలిపర కలిపి 22,383 విద్యార్థులకు మనం 32 కోట్ల రూపాయలు మనం అందించగలిగాం. అంటే కొలిపర మండలం, తెనాలి మండలం, తెనాలి మున్సిపాలిటీ 3 కలుపుకుంటే మనం మన నియోజకవర్గంలో
22,283 విద్యార్థులకు మనం 33 కోట్ల రూపాయలు మనం అందించగలిగిన తల్లికి వందనం ద్వారా. సో బాలికల కోసం మన నియోజకవర్గంలో 10 మనం గుర్తించాం. తెనాలి నియోజకవర్గంలో కొత్తగా మహిళలకి మనం ఆడపిల్లలకి మనం టాయిలెట్స్ కట్టించబోతున్నాం. అదేవిధంగా ఈ స్కూల్లో కూడా ఉన్న వ్యవస్థని మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి మనం మున్సిపాలిటీ నుంచి చైర్పర్సన్ గారిని కూడా కోరుతున్నాను. నేను రక్షిత మంచినీటి పథకం సరిగ్గా లేదని చెప్పారు, టాయిలెట్ సరిగ్గా లేవని చెప్పారు, కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా కొంత పూర్తి చేయాలని చెప్తున్నారు. తప్పకుండా దానికి ప్రయారిటీ ఇచ్చి ఈ విద్యా సంవత్సరంలోనే ఈ పనులన్నీ పూర్తి చేసుకునేటట్టు దానికి సరిపడా నిధులు మన మున్సిపాలిటీ నుంచి కేటాయించి ఒక ప్రయారిటీ ఇచ్చి మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం. సో జూలై 5న జరగబోయే పీటీఎం మీటింగ్ లో మీరందరూ కూడా పాల్గొనండి. 41,000 పాఠశాలకు 3,900 సంక్షేమ హాస్టల్స్ కి కష్టపడి పండించిన మన రైతాంగం ఎవరైతే స్పందించి ఆ రోజున బయట అమ్మబాకండి, ప్రభుత్వానికి ఇవ్వండి మీరు మీ కష్టపడి పండించిన ధాన్యాన్ని, ఎందుకంటే మన బిడ్డలకి మనం ప్రసాదించవచ్చు అనే మాట చెప్పగానే గుంటూరు జిల్లాలో, బాపట్ల జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో, చిత్తూరు జిల్లాలో చాలా మంది రైతులు ముందుకొచ్చి దాదాపు 2,50,000 మెట్రిక్ టన్నులు ధాన్యం ప్రభుత్వానికి తక్కువ రేటుకి మన బిడ్డల కోసం ఇస్తున్నట్టు వాళ్ళు అందించారు. సో కొంచెం రీడిజైన్ చేద్దాం మనం ఈ స్కూల్ని. మీరు కొంచెం ఫోకస్ చేసి ఒక క్లియర్ ప్లాన్ ఒకటి ఇవ్వండి మా అసిస్టెంట్ కమిషనర్ గారికి. మీరు కూడా బాధ్యత తీసుకోండి. మనం ఏ విధంగా మార్పు తీసుకొద్దాం డిస్కస్ చేసి ఒకసారి చైర్పర్సన్ గారితో మనం కన్సల్ట్ చేసి అది మనం ఇద్దాం. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, స్కూల్ హెచ్ఎం రాజారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, కౌన్సిలర్లు మానసారెడ్డి, జైపాల్, మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ, జయంత్ బాబు, విద్యా కమిటీ చైర్పర్సన్ మేరీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Today we are very happy and thankful to our Minister Sir for issuing Sarvepalli Radhakrishna Vidyarthi Mitra Kanuka at the beginning of the academic year. We have also received Talliki Vandanam amount right from the beginning of the academic year. We are very happy to get nutritious, tasty and delicious food with Sona rice in the name of Dokka Seethamma midday meals. We are very thankful to our మనందరికీ తెలుసు ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరండి? మహాత్మా గాంధీ గారు. కానీ ఇవాళ నేను చాలా ప్రౌడ్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నాము, మన ఫాదర్ ఆఫ్ తెనాలి స్టేట్ మిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు. సార్ దగ్గర ఉండి నేను 1 year ఏం అర్థం చేసుకున్నానంటే, సార్తో ట్రావెల్ చేస్తే కంపల్సరీగా యాటిట్యూడ్ కరెక్షన్ ఉంటుంది, బిహేవియర్ కరెక్షన్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ కరెక్షన్ ఉంటుంది, మనం కూడా సెల్ఫ్ గెయిన్ అవుతాము. సో చాలా ధన్యవాదాలు సార్కి. అట్లానే ఇంత షార్ట్ టైంలో ఇంత ప్రోగ్రామ్ స్కూల్ వాళ్ళు కండక్ట్ చేసినందుకు కూడా చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తెనాలిలోని పడమర కాలువను శుభ్రపరిచి దిగువ ప్రాంతాలకు నీరు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కూచిపూడి డీసీ ప్రెసిడెంట్ కొరటాల లీలా సత్యసాయి తెలిపారు. పట్టణంలో జరుగుతున్న పడమర కాలువ పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. ఈ కాలువ కింద తెనాలి, చుండూరు, అమతలూరు, పిట్టవానిపాలెం, పొన్నూరు మండలాల రైతులు, ప్రజలు తాగునీటి అవసరాలకు వినియోగించుకుంటున్నారని, అయితే తెనాలి మున్సిపల్ పరిధిలో ప్రజలు డ్రైనేజ్ వాటర్ వ్యర్థాలను కాలువలోకి వేయడం వలన దిగువన ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వ్యర్థాల కారణంగా దిగువ ప్రాంతాలకు నీటి సరఫరా సక్రమంగా ఉండటం లేదని, మున్సిపల్ అధికారులు తగు చర్యలు తీసుకుని కాలువలలో వ్యర్థాలు వేయకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారుల సహకారంతో కాలువ పూడికతీత పనులు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే మాకు వీడ్ రిమూవల్ కింద దుగ్గిరాల నుంచి చందోలు వాళ్ళకి వీడ్ రిమూవల్ చేయమన్నారు. కానీ వీడ్ రిమూవల్ చేయడానికి తెనాలి ఏరియా అంతా సిల్ట్తో పూడిపోయి ఉంది. కానీ ఆ డబ్బులు అదనమైనా పర్వాలేదు అనుకుని మేము తెనాలి ఏరియా మొత్తం సిల్ట్ తీస్తున్నాము. ఈ 2 ప్రక్రియలు పెట్టి చాలా ఇబ్బంది తీయాల్సి వస్తుంది. కాలువ అంతా వేస్ట్ మెటీరియల్లోనూ డ్రైన్ పైపులతో నిండిపోయి ఉంది. అవన్నీ క్లియర్ చేయాల్సి వస్తుంది. మాకు వేమూరు ఎమ్మెల్యే నక్కానందబాబు గారు, తెనాలి ఎమ్మెల్యే మంత్రి గారు అయిన నారాయణ మనోహర్ గారు, ఎమ్మెల్సీ ఆల్బర్ట్ రాజా గారు సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు మాతో సహకరించి ఈ తూటికాడ తీయడానికి
ఈ సిల్ట్ తీయటానికి మాకు బాగా సహకరిస్తున్నారు. ఇది కాలం వచ్చేసి తెనాలి మండలం, చుండూరు మండలం, మోతుకూరు మండలం, అమట్లూరు మండలం, పిట్లవానిపండలం వరకే వెళ్తుంది. ఈ గ్రామాల్లో కొన్ని గ్రామాలు సాగునీరు మరియు తాగునీరు కూడా ఉపయోగించాల్సి వస్తుంది ఈ కెనాల్ వాటరు. కాబట్టి మీరు మీ ప్రసార సాధనాల ద్వారా ఈ కెనాల్ పక్కన ఉండే ప్రజలందరికీ వేస్ట్ మెటీరియల్ కాలువలో వేయొద్దని, డ్రైన్ పైపులు కాలువలో పెట్టొద్దని తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గంలో జరుగుతున్న పంట కాలువలు, మురుగు డ్రైన్ల మరమ్మత్తు పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కేఎస్ఎం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.